హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. వెయిట్ లాస్ వీడియో. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, లైక్ వెయిట్ లాస్ వీడియోసే, కానీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేయండి దానివల్ల వెయిట్ లాస్ బాగా అవుతారు అలా చెప్తున్నారు. అలా చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్నది నాకు తెలుసు. అందుకని చెప్పి ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ వెయిట్ మీద అలా అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి చెకప్స్ అవుతాయి కదా, దానివల్ల ఒక స్టాండర్డ్ వెయిట్లో ఉండాలని ఉంటుంది, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకని మా ఆయనకి అడుగుదామని చెప్పి మేము ముందుకు తీసుకొచ్చాను. నేను చాలా సన్నగా ఉండేదాన్ని, మా ఆయన మంచిగా ఉండేవాళ్ళు. ఎప్పుడు వెయిట్ గెయిన్ అవ్వు అంటే నేను అవ్వలేకపోయాను. ఆయనే వెయిట్ లాస్ అయ్యారు. అయితే అప్పుడు ఎలా వెయిట్ లాస్ అయ్యారు, నెక్స్ట్ వీళ్ళకి డిఫెన్స్లో ఎలా వెయిట్ లాస్ అవుతారు, వీళ్ళకి ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడుగుతాను. వెయిట్ లాస్ అనేది రెండు విధాలుగా అవ్వచ్చు. ఒకటోది ఏంటంటే, మేము డిఫెన్స్లో అయితే చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. అన్నీ తినడం వల్ల కూడా వెయిట్ ఎక్కువగా అవ్వము. ఎందు గురించి అంటే, మాకు రోజుకి 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ ఉండడం వల్ల దానిలో మెటబాలిక్ అనేది మా శరీరంలో పెరిగి ఏం తిన్నా కూడా వెయిట్ అనేది ఎక్కువగా పెరగము అనమాట. రెండో ఆప్షన్ ఏంటంటే, కొందరు భోజనం అనేది తీసుకోరనమాట. దానివల్ల వీక్నెస్ అవుతాం కానీ వెయిట్ లాస్ అనేది అవ్వము. ఎందు గురించి అంటే, మనము స్టెప్ బై స్టెప్ తీసుకోవాలన్నమాట. అదే మార్నింగ్ మొలకలు తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్ జాగాలో అనమాట. దానివల్ల ఫైబర్ అనేది ఉంటుంది. దానిలో ఫైబర్ ఉండడం వల్ల మనం ఆటోమేటిక్గా వెయిట్ తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం భోజనం తీసుకోవాలి, నెక్స్ట్ నైట్ భోజనం బదులు చపాతీ తీసుకోవాలి, ఒక ఫ్రూట్స్ తీసుకోవాలి. దీనివల్ల కూడా మనం ఆటోమేటిక్గా వెయిట్ లెస్ అవ్వచ్చు. అవునండి, వెయిట్ లాస్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ జరిగితేనే బెస్ట్. ఒకేసారి మనం వెయిట్ లాస్ అవ్వచ్చేమో మేబీ ఏదైనా, అంటే ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మెడిసిన్స్ వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వచ్చేమో, కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో. కానీ ఒకేసారి ఏది జరిగినా మంచిది కాదు కదండి. మెట్ల మీద నుంచి ఒకేసారి కింద పడితే దెబ్బలు తగులుతాయి తప్ప, అదే మెట్లు దిగితే బెస్ట్ కదా. అమ్మాయిలు అలాగే వెయిట్ లాస్ అవుతారు. మేమైతే బయటికి తెగ ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళలేం కదండి. అందులోనే మన హౌస్ వైఫ్స్ అస్సలు అవ్వము. అమ్మాయిలు ఏం చేయాలంటే స్కిప్పింగ్ ఆడాలన్నమాట. స్కిప్పింగ్ ఆడడం వల్ల దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారనమాట. మా ఆయన అయితే అప్పుడు నాకు స్కిప్పింగ్ తడుకొనేసి వచ్చేసాడు. నేను ఆల్రెడీ సన్నగా ఉంటాను, కానీ దానివల్ల ఊపిరితిత్తుల సమస్యలు రావు, నెక్స్ట్ రక్త ప్రసరణ అంత బాగా అవుతుంది, హెల్త్ బాగుంటుంది అని కొనేసి ఇచ్చారు. నాకు అప్పుడు తెలిసింది నేను అసలే సన్నగా ఉంటాను, ఇంకా సన్నగా అయిపోయింది అప్పుడైతే. ఇవ్వండి మా నుంచి మెటబాలిక్ ఎక్కువ పెరగాలంటే ఎక్సర్సైజెస్ చేయాలి. మనం తీసుకునే ఫుడ్ ఫైబర్ రిచ్ అయి ఉండాలి, దానివల్ల వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ లేడీస్ అయితే స్కిప్పింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు. అంతేగాని దయచేసి తిండి తినడం మానేకండి. మీకు వీక్నెస్ వస్తే, ఇంట్లో అమ్మాయి మెయిన్ వీక్నెస్ వచ్చింది అనుకోండి, ఆ ఇల్లే మూత పడిపోతుంది. అది మా నుంచి మంచి మెసేజ్ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళం కదా, కాస్త సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.